షీ టీమ్స్ ఏర్పాటుతో వేధింపులను తగ్గించగలిగామన్నారు అడిషనల్ సిపి క్రైమ్ స్వాతి లక్రా. ఇక షీ టీమ్స్ ఏర్పాటు చేసి ఏడాదైన సందర్భంగా షీ టీమ్ సాధించిన విజయాలను ఆమె మీడియాకు వివరిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. జనరల్ పబ్లిక్ కూడా వచ్చి మన స్టాల్ కి వచ్చారు. తర్వాత ఏ విధంగా షీ టీమ్స్ ఏం చేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళతో అప్రోచ్ చేయగలుగుతారు, దాని గురించి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మామూలుగా పబ్లిక్ ప్రజలతో రెస్పాన్స్ మాకు చాలా బాగుంది. చాలా మంది మాకు ఫోన్ చేసి మాకు సూచనలు ఇస్తున్నారు, ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారు. మహిళలు మాత్రమే కాకుండా జనరల్ పబ్లిక్ నుండి కూడా మాకు ఇన్ఫర్మేషన్స్ వస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మహిళల మీద కొద్దిగా మన మీద నమ్మకం వచ్చింది అండ్ వాళ్ళకి ధైర్యం కూడా వచ్చింది. చాలా మంది ఇప్పుడు మహిళలు ముందుకి వస్తున్నారు కంప్లైంట్స్ ఇవ్వడానికి, వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పడానికి. దానికోసం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా మాకు ఈ విధంగా అంటే రెస్పాన్స్ వచ్చింది కాబట్టి మా బాధ్యత ఇంకా పెరిగింది. తర్వాత నెక్స్ట్ కూడా ఇంకా మంచి చేసుకోవడానికి మన ప్రయత్నం ఉంటుంది. అండ్ దానికోసం మాకు ప్రజల సహాయం కావాలి. చాలా మంది ఎన్జిఓస్ కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు. అదేవిధంగా జనరల్ పబ్లిక్, స్కూల్స్, కాలేజెస్ అందరు చాలా ఉత్సాహంగా మాతో పాటు కూడా క్యాంపెయినింగ్స్ లో కూడా పాల్గొంటున్నారు. ఇప్పుడు మన ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కూడా చూస్తే మేము కొన్ని కొత్త పోస్టర్స్, షార్ట్ ఫిల్మ్స్, తర్వాత ఈ ఫోక్ సాంగ్స్ కూడా తయారు చేయడం జరిగింది. షార్ట్లీ అది కూడా మేము ఇనాగ్రేట్ చేస్తాము. ఎక్కడ అన్ఎడ్యుకేటెడ్ ఏరియాస్ ఉన్నాయి, అక్కడ మేము ఈ షార్ట్ ఫిల్మ్స్ చూపిస్తాము. అదేవిధంగా ఈ ఫోక్ సాంగ్స్ కూడా ప్లే చేస్తాము. సో దట్ అందరికీ అవగాహన వస్తుంది ఈ షీ టీమ్స్ గురించి. ఇప్పుడు మన ఈ షీ టీమ్స్ మెంబర్స్ అందరు చాలా కష్టపడి పనిచేశారు. ఈ షీ టీమ్ మెంబర్స్ గాని, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఆఫీషియల్స్ గాని, మన ఏసీపీ షీ టీమ్స్ కవిత గారు మేడం గారు, అదేవిధంగా అడిషనల్ డీసీపీ రతన్ గారు, అదేవిధంగా మన జాయింట్ సిపి ప్రభాకర్ రావు గారు అందరు చాలా కష్టపడ్డారు. ఈ మొత్తం కౌన్సిలింగ్ గాని, పట్టుకోవడం గాని, ఈ అన్ని దాంట్లో మన వాళ్ళు చాలా కష్టపడ్డారు. కాబట్టి